బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ మన స్వర్ణలత మేడం గారికి నమస్కరించుకుంటూ ఈ సేవాదల్లో మనం ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. అలాగే మన విజయభాస్కర్ రెడ్డి గారు, పరమేశ్వర్ రెడ్డి గారు, మాధవి మేడం, మన పరీ మేడం యుఎస్లో ఉన్నా కానీ అక్కడి నుంచి మనకి ఎప్పుడు ప్రతి ప్రోగ్రామ్కి మనకి సపోర్ట్ చేస్తూ వచ్చారు. 2023లో మనం చాలా స్కూల్స్లో మెడిటేషన్స్ చెప్పాము అక్కడ. అట్లాగే ఓన్లీ సిటీస్లోనే కాకుండా కొంచెం ఇంటర్నల్ హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఇట్లా ఈ అన్ని స్టేట్స్లోనూ మనం ఇంటర్నల్గా వెళ్ళి అక్కడ చిన్న చిన్న టౌన్స్లో, చిన్న చిన్న విలేజెస్లో కూడా మనం ధ్యాన ప్రచారం చేయడం జరిగింది. ఎస్పెషల్లీ స్కూల్స్లో మనం చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ధ్యాన ప్రచారం చేసుకుంటూ వచ్చాం. అలాగే పిరమిడ్ సేవాదళ తరపు నుంచి మనం ఢిల్లీలో లాస్ట్ జూలై 24 రోజు పత్రిజీ అమృతోత్సవం అని చెప్పి మనం ఇక్కడ ఎట్లా అయితే మనం చేసుకుంటామో అట్లాగే మనం మొత్తం నార్త్ ఇండియన్ మాస్టర్స్ తోటి ఢిల్లీలో అక్కడ ప్రోగ్రామ్ చేసుకోవడం జరిగింది. అట్లాగే రీసెంట్గా బీహార్లో మనం ఒక ధ్యాన యజ్ఞం కూడా చేసుకున్నాం. బీహార్ ధ్యాన యజ్ఞం అని చెప్పేసి, అంటే మన పత్రిజీ మనకి ఏమైతే నేర్పించారో ధ్యాన యజ్ఞం, ధ్యాన చక్రం, ధ్యాన యాగం, ఇవన్నీ మనం మన ఒక్క ఆంధ్రప్రదేశ్కే కాకుండా మొత్తం ఇండియా మొత్తానికి అట్లాగే ప్రపంచం మొత్తానికి మనం పరిచయం చేయాలని మనం చాలా వర్క్ చేస్తున్న ప్రతి సేవాదళ మెంబర్కి, ప్రతి పిరమిడ్ మెడిటేటర్స్కి, ప్రతి పిరమిడ్ మాస్టర్స్కి చాలా కృతజ్ఞతలు. 2024లో నాకు పత్రిజీ ఎప్పుడు ఢిల్లీ వచ్చినప్పుడు 2-3 విషయాలు ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు. అరే, ఢిల్లీలో నాకు రామ్లీలా మైదానం అంటే చాలా ఇష్టం రా, అక్కడ మనం వెజిటేరియన్ ర్యాలీస్ అక్కడ చేయాలని చెప్పారు. సో ఈసారి జూలై లోపల ఇక్కడికి 11 ఆ డేట్ మేము మరి అనౌన్స్ చేస్తాము. సో ఈ సంవత్సరం 2024కి మనం అక్కడ రామ్లీలా మైదానంలో మహాశాకాహార ర్యాలీ మనం చేసుకుందాం. ఇక్కడ మనం అన్ని చోట్ల మనం ర్యాలీస్ చేస్తున్నాం, అక్కడ కూడా మహాశాకాహార ర్యాలీస్ ఒకటి చేసుకుందాం. అలాగే రిషికేష్లో మీ అందరికీ తెలుసు, మనం ప్రతి ఇయర్ అక్కడ రిషికేష్లో ప్రోగ్రామ్స్ చేసుకుంటాం. లాస్ట్ 2 years నుంచి మనం చెయ్యట్లేదు, అది ఈ సంవత్సరం చేయాలని అందరూ చాలా మంచి సంకల్పంతో ఉన్నారు, మన పరీ మేడం వీళ్ళంతా. సో అది కూడా అక్టోబర్, నవంబర్లో అట్లా ప్లాన్ చేస్తాం. అలాగే ఈసారి బోధ్గయాలో ఎక్కడైతే పత్రిజీ మొత్తం ఆయన్ని వదిలేసి మొత్తం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్కి మూమెంట్కి ముందరకు వచ్చి అన్నీ చేశారో ఆ ప్లేస్లో దగ్గర ఒక 40 ఏషియన్ కంట్రీస్ వస్తాయండి అక్కడికి. అక్కడ బోధగయలో చూస్తే మొత్తం అంతా బుద్ధిజం ఉంది, కానీ వాళ్ళకి శాకాహారం తెలియదు. అది నేర్పించడానికి మనం అక్కడికి వెళ్ళి ధ్యాన యజ్ఞం చేయాలి అని చెప్పి పత్రిజీ మెసేజ్ ఇచ్చారు. సో అది కూడా ఈ సంవత్సరం సెప్టెంబర్, అక్టోబర్ మంత్స్లో అది కూడా ఉంటుంది. సో ఈ ప్రోగ్రాం అన్నిటికీ సేవ దళ అనేది చాలా అవసరం. ప్రతి ఒక్కరిలోని ఒక సేవ అనేది రావడం చాలా అవసరం. సో మీ అందరూ సేవాదళకి సపోర్ట్ చేసి ఈ నార్త్ ఇండియా ప్రతి ప్రోగ్రామ్స్కి మీరు బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ కృష్ణ.